క్రికెట్ మ్యాచ్‌లకి వెళ్తా ఉన్నారు. మ్యాచ్‌లకి వెళ్ళినప్పుడు అయి నా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాను అని లోకేష్ గారు మాట్లాడుతున్నారు కదా! ఎవరిని ఎవరు సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తారో అందరికీ తెలిసిన చచ్చిపోయి లోకేష్ గారు ఈ పాలు పెరుగనే ఈ ఆయన ఒక సంస్థ పెట్టుకుని మొత్తం ఆ కల్తీతో మొత్తం ప్రజలను దోసేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగిస్తూ ఆయన మొత్తం రెడ్ బుక్ రాసుకుని ప్రతి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇంత దుర్మార్గంగా ఆయన పరిపాలన చేస్తుంటే ఆయన సొంత డబ్బులు ఎక్కడ పెడతాడండి? ఆయన సొంత డబ్బులు పెడితే అది అలా పెట్టడం కాదు, ఆయన ఏది చేయాలన్నా ప్రజలకే పేదవాడికే మేలు చేద్దరు. క్రికెట్ మ్యాచ్లకే అట్లు కాదు, ముందు పేదవాడికి మేలు చేయమనండి. అప్పుడు పేదవాడు అయ్యో ఈ లోకేష్ గారు మా పేదవాడిని గుర్తించి చేస్తున్నారని చెప్పుకుంటారు తప్ప ఎవరికో క్రికెట్ మ్యాచ్లకో ఎవరికో సంస్థలకో లేకపోతే కోటేశ్వర్లకే చెప్పుకునేది ఎవరో. ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వర్లుగా చేస్తారు తప్ప పేదవాడికి మాత్రం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ లోకేష్ గారు కానీ ఎప్పుడు పేదవాడి గురించి పట్టించుకునే దాఖలాలు లేవని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపడుతున్నారు. సహాయం అని ముందుకు వస్తే లోకేష్ గారు సాయం చేస్తున్నారు, సోషల్ మీడియాలో బాగా పోస్టులు ఉన్నాయి కదా. ఇదంతా సోయింగ్ తప్ప ఏమీ కాదు. ప్రజలను మెప్పించడానికే సోయింగ్ చేయడానికి తప్ప ఏమీ లేదు. ఒక్క సంవత్సరం ఊరుకుంటే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. 2029లో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాం ఖాయం. ఈ పేద ప్రజలందరూ కూడా జగన్ గారి కోసం ఎదురు చూస్తున్నారని ఈ మీడియా ద్వారా తెలియపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అలాగండి, రెడ్ బుక్లో నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే జగన్ పేరు ఉంది అని అంటున్నారు కదా. జగన్ పేరు ఉంటాకే రెడ్ బుక్లో జగన్ పేరు ఉంటాకే జగన్ గారు ఎప్పుడన్నా ఇటువంటి పనులు చేశాడా? వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని చెప్పడం తప్ప ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడ్ బుక్ పెట్టుకుని ఇటువంటి పనులు ఏనాడూ చేయలేదు. ఇవాళ ఉదాహరణ నేనే చెప్తున్నా. మన మండపేట నియోజకవర్గంలో నేను ఒక ఏఎంసీ ఎక్స్ చైర్మన్గా నేను చెప్తున్నా. అక్కడ నియోజకవర్గ ఎస్ఎల్ అధ్యక్షుడిగా చెప్తున్నాను. దానికి కారణం నేనే. 7వ తారీఖు నైటు నన్ను నా మీద కక్ష కట్టి మా దోళపాక పశువులతో తగలబెట్టేశారు 7వ తారీఖు నైటు 11-12 మధ్యలో. దీనికి ఉదాహరణ నేనే. ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ, పూర్తిగా ఇబ్బంది పడుతున్నాను. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దాన్ని స్పందించిన దాఖలా లేవు. ఈ రోజు వరకు కూడా కేసు కంప్లైంట్ ఇచ్చాను కానీ ఎవరిని కూడా పట్టుకునే దాఖలా లేవు. నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న గిరావు ఇవాళ 1,80,000 చేసి గిరావు స్పాట్లో అక్కడే చనిపోయింది. గేదె కూడా సాగు బతుకులో ఉంది. అయినా సరే ఈ రోజు వరకు కూడా ఎవరి మీద కేసు కట్టిన దాఖలా లేవని చెప్పి ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రాజకీయ కక్షే. నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన కక్ష లేవు. నేను ప్రతి ఓడు కూడా తలుపు తట్టితే చాలు, నన్ను పిలవపోయినా నేను వెళ్ళి నీకేం కావాలని అడిగే నేను సహాయం చేసే వ్యక్తిని. మీరు ఎవరైనా సరే ఆ నియోజకవర్గంలో అడగొచ్చు. ఈ నక్క సమాచారం గారు ఏంటనేది చెప్పి తెలుసుకుంటే నేను ఒక దళిత నాయకుడిని. నేను నా మీద కక్ష కట్టి ఓర్చుకోలేక ఈ పని కట్టుకుని ఈ పనులు చేయటం వాళ్ళని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియపడుతున్నాను.